మీడియం డ్రమ్ సెక్షన్‌కి అడ్జస్టబుల్‌గా ఉంటుంది. సేమ్ అలాగా ఎలా వాడుతున్నారో అలాగనే ఏమంటే కొద్దిగా దీంట్లో మెయింటెనెన్స్ ఉంటుంది. మెయింటెనెన్స్ అంత తొందరగా ఇవి ప్రాబ్లమ్స్ రావు. అవి రాకూడదంటే మనం మెయింటెనెన్స్ చేసుకోవాలి. ఈ డ్రమ్ సెక్షన్‌కి అనేది దీనిపైన పడుకోకుండా మనము ప్రతి ఒక్క బట్ట బయట దులిపేసి దీంట్లోకి వేసేస్తాం. జతల వారీగా వేసుకోండి. మనకి ఎన్ని ఉంటే అన్ని అట్లా తీసుకొని వేస్తే గిన బట్టలు తిరిగి బట్టలు క్వాలిటీ ఉండదు. సో జతల వారీగా వేసుకుంటే గిన సపోజ్ ఒక 5 ప్యాకెట్స్ 5 జతలు 5 జతలు వేసేసుకొని జస్ట్ ఇది క్లోజ్. అది వాటర్ కాబట్టి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. మరి క్లోజ్ చేసిన తర్వాత ఇది బయటకు లాగుతున్నా ఇది 3 ఇది ఉంటాయి, 3 స్టెప్స్ ఉంటాయి. ఫస్ట్ దాంట్లో లిక్విడ్ వేస్తాం, దీంట్లో వచ్చి కంఫర్ట్ వేస్తాం. లిక్విడ్ వేసేసి కంఫర్ట్ వేసేసి క్లోజ్ చేసుకోవచ్చు. దీంట్లో ప్రీ వాష్ అనే ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ అడిషనల్ ఫంక్షన్లో వస్తుంది ప్రీ వాష్. ప్రీ వాష్కి సంబంధించి కావాల్సింది దీంట్లోకి వేసుకోవచ్చు. అటు 3 దానిలోకి బట్టలకి ఎంతైతే అవసరమో లిక్విడ్ అంతా మనం వేసేసుకొని క్లోజ్ చేసేస్తాం. క్లోజ్ చేసుకున్న తర్వాత డైరెక్ట్ ఆన్ చేస్తాం. ఆన్ చేస్తారు ఇది ఆన్ చేసిన తర్వాత ఏ లైట్ ఇండికేషన్ ఉండదు. మనం రొటేట్ చేసుకున్న తర్వాత ఇండికేషన్ వస్తుంది. 1 టైం నా పక్క తిప్పారంటే ఫస్ట్ ఆప్షన్ వస్తుంది. ఇది కాటన్. కాటన్ అంటే కాటన్ సంబంధించిన బట్టలు, కాటన్ బుడిస, కాటన్ బనీన్స్, కాటన్ సంబంధించి ఏదైనా సరే వేసుకోవచ్చు. నెక్స్ట్ టైం వచ్చి కాటన్ ప్లస్ అంటే కాటన్ లార్జ్ అనమాట. అంటే మనం బెడ్షీట్ బెడ్షీట్ కొద్దిగా కాటన్ ఉంటాయి, లెంతీ ఉంటాయి. కాటన్ శారీస్, కాటన్ పంచెలు, సో యాజ్ పర్ అంటే లెంత్ ప్రకారం అయితే కాటన్ ప్లస్లో పెట్టేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చి మిక్స్డ్ ఫ్యాబ్రిక్ అంటే మీ బట్టలు లేడీస్వి పిల్లలు ఏమైనా సరే మనం మిక్సింగ్ చేసుకోవచ్చు. ఇంక్లూడింగ్ టవల్స్ కూడా దాంట్లో మీరు మిక్స్ చేసుకోవచ్చు. కర్చీఫ్ దగ్గర నుంచి ఏమైనా సరే మనం మిక్స్ చేసుకుంటే మిక్స్డ్ ఫ్యాబ్రిక్ వస్తుంది. నెక్స్ట్ వచ్చి క్విక్ వాష్. ఇది ఎమర్జెన్సీ సెక్షన్లో వాడతాము. మీకు జస్ట్ 2 ప్యాకెట్సే ఉన్నాయి. ఇప్పుడు ఇందులో మీరు వేసుకున్నారంటే గిన ఎగ్జాంపుల్ 1 అవర్ 20 మినిట్స్ 1 or 10 మినిట్స్ తీసుకుంటారు. మీకు ఎమర్జెన్సీ ఉంది, 10 o'clock డ్యూటీకి వెళ్ళాలి, 6 2 ప్యాకెట్సే ఉన్నాయి, 1 hour వెయిట్ చేస్తే టైం సరిపోతుంది అక్కడ. సో మనం క్విక్ వాష్ యూజ్ చేస్తాం. ½ అవర్లో అయిపోతుంది. బయట ½ అవర్లో యూజ్ చేసుకుని ఇస్త్రీ చేసుకుంటే కింద 1.5 అవర్లో మీకు రెడీ అయిపోతుంది. ఇది ఈవెన్ 15 చేసుకుంటాను చేసుకోవచ్చు. మీరు బట్టలు వేసేదాన్ని బట్టి వస్తుంది సార్. స్పిన్ తగ్గించుకుంటే టైం తగ్గుతుంది. కానీ స్పిన్ ఎందుకు తగ్గించుకోకూడదు అంటామంటే ఎంత స్పిన్లో తిరిగితే అంత ఆడతాయి బట్టలు తొందరగా. మీకు బయట కూడా అంత కంఫర్టబుల్గా ఆడిపోతుంది. దానికంటే 30 మినిట్స్ సరిపోతుంది. 30 మినిట్స్ పెట్టుకుని బట్టలు వేసిన తర్వాత 25 లేకపోతే 28 30 తీసుకుంటుంది. బట్టలు స్పిన్ బట్టేసి అది తగ్గిపోతుంది. సో అంటే దీనికి ఆప్షన్ దానిలాగా ఆప్షన్ 15 అది వచ్చేసి 15 25 30 15 మినిట్స్ ఉంటుంది, 30 మినిట్స్ ఉంటుంది. దాంట్లో క్విక్లోనే 2 టైప్స్ ఉంటాయి. సామ్సంగ్ దీంట్లో ఫిక్స్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చి అలర్జీ కేర్ అంటే మనం హెల్త్ బాగాలేనప్పుడు కానీ, హాస్పిటల్ నుంచి పోయి వచ్చినప్పుడు కానీ, లేకపోతే ఇప్పుడు ఎక్కువ డస్ట్ ఉంది చిన్నపిల్లలు అలర్జీ కేర్లో పెట్టేసుకుంటే కింద హాట్ వాటర్లో ఉతుకుతారు. ఈ హాట్ వాటర్ అలర్జీ కేర్లో పెట్టుకుంటే కింద మనం టెంపరేచర్ సెట్ చేసుకోవాలి. బట్టలకి ఎంతైతే అవసరమో ఆ టెంపరేచర్ ఇక్కడ ఉంటుంది. టచ్ చేసుకుంటే పోతే 60 టెంపరేచర్లో ఆటోమేటిక్గా మ్యాక్సిమం 60 అంటే ఏ బట్టలకైనా సరే మినిమం 60 degrees ఉంటుంది. అంత నుంచి హై అయితే మనకు రాదు. నెక్స్ట్ ఆప్షన్ వచ్చి యాక్టివ్ వేర్ అంటే ఇప్పుడు మనం మీటింగ్ వేసిన తర్వాత అది ఎక్కువ డస్ట్ ఏం కావు కాబట్టి మనం ఒక 57 మినిట్స్లో మనకు ఉండే జతలు ఏవైతే ఉన్నాయో అది మనం ఉతుక్కోవచ్చు. స్పోర్ట్స్ వేర్ అనుకోవచ్చు. నెక్స్ట్ వచ్చి హ్యాండ్ వర్క్ అంటే మనకు చిన్న టవల్స్ కానీ, కర్చీఫ్ కానీ, లేకపోతే స్వెటర్లు కానీ అలాంటివి ఏమైనా ఉంటే మనం హ్యాండ్ వాష్లో ఊళ్ళో కానీ వేసుకోవచ్చు. 39 మినిట్స్ పడుతుంది. ఇటు పక్కన అంతా సెక్షన్ టైమింగ్ చూపిస్తుంది, ఇటు పక్క టైమింగ్ చూపించదు. ఈ టైమింగ్ మనం మార్చలేము. నెక్స్ట్ వచ్చి డెలికేట్ అనమాట. మనకి అంటే కొత్త బట్టలు కానీ కలర్ పోయేటివి లేకపోతే ఏమన్నా డెలికేట్గా ఉన్నాయి, అవి తెగిపోతే పోగులు లేడీస్ చీరలు అవన్నీ మనం డెలికేట్లో పెట్టేసుకోవచ్చు. 15 మినిట్స్ టైం అవుతుంది. నెక్స్ట్ వచ్చి టబ్ క్లీన్. ఇది ఇంపార్టెంట్. టబ్ క్లీన్ ఎందుకంటే మీరు ఒక 15 to 20 times మీరు దీన్ని యూజ్ చేస్తే 1 time టబ్ క్లీన్ చేయాలి. ఈ టబ్ క్లీన్ అనేది మనకు ఎల్జీ వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. డిస్కెల్స్ అని వస్తాయి.
స్కెల్గో అంటే మనకు స్కేల్ ఫామ్ అయినప్పుడు అదంతా రిమూవ్ చేయడానికి స్కెల్గో వేసే మనం క్లీన్ చేయాలి. ఇది క్లీన్ చేయకపోతే దాని వెనకాల ఒక స్పైడర్ అని మనకు ఒక అటాచ్మెంట్ ఉంటుంది. ఇప్పుడు ఇదే డ్రమ్ సెక్షన్ అనుకోండి, ఈ డ్రమ్ సెక్షన్కి వెనకాల స్పైడర్ ఉంటుంది, ఇది తిప్పుతూ ఉంటుంది మీకు డ్రమ్ తిరగాలంటే. మీరు ఎక్కువ దాన్ని క్లీన్ చేసుకోకపోవడం వల్ల ఒక 3 months 4 months క్లీన్ చేసుకోకపోవడం వల్ల ఏదైనా తుప్పు పడుతుంది. ఈ తుప్పు పట్టడం వల్ల ఒకటి తెగిపోతుంది. తెగిపోవడం వల్ల ఈ డ్రమ్ కూర్చుండిపోతుంది కింద. అలా తెగిపోయిన దానికి వారంటీ ఇవ్వదు. అది ఎందుకు తెగుతుంది? మీరు క్లీన్ చేసుకోకపోవడం వల్ల. మీరు ఎందుకు క్లీన్ చేసుకోవాలి? ప్రాపర్గా మేము ఎక్స్ప్లెయిన్ చేయకపోవడం వల్ల. ఓకేనా? మా ఎక్స్ప్లెనేషన్ మేము చేస్తాం. దాని తర్వాత మీరు రెస్పాన్సిబిలిటీతో మీరు క్లీన్ చేసుకుంటేనే మనకు రేపు పొద్దున ఏదైనా కానీ వారంటీ చేస్తాం. దీని సెక్షన్కి ఏమవుతుందంటే ఎప్పుడైతే తెగిపోతుందో ఆన్ ది స్పీడ్లో తిరిగే డ్రమ్ అనేది రొటేట్ అయ్యేటప్పుడు బెండ్ అవుతుంది. సో సెట్ వేరే చేంజ్ చేయాలి. సెట్ వాష్ 12,000 ఖర్చు అవుతుంది. దీంట్లో ఈ వాషింగ్ మిషన్లో మీరు పెట్టే 40,000 బడ్జెట్ 12, 10, 22 బాడీకి ఒక 10,000, వైర్ సెట్కి ఒక 4,000 మొత్తం అక్కడే అయిపోతుంది. ఇడే అయిపోతుంది 40,000. మళ్ళీ కొత్త తెచ్చుకోవాలి. మీరు మెయింటైన్ చేసే దాన్ని బట్టి మీ ప్రోడక్ట్ అనేది 10 to 15 years కంపల్సరీ వస్తుంది. ఇది ఎలా వాడుకోవాలి డెమో సెక్షన్ ఇది ఉంటా, అదే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అసలు ఎందుకు చేసుకోవాలి డ్రమ్ క్లీన్? ఇప్పుడు మీరు చెప్పేసి వెళ్ళిపోయారు, ఏం కాదులే అని చేసుకునే ఈ ఎప్పటికైతే మీరు డ్రమ్ క్లీన్ ఒక 20 వాషెస్కి 15 వాష్ చేసుకుంటూ ఉంటారో ఫ్రెష్నెస్ వస్తుంది. కింద మురికి అనేది మీకే రొటేట్ అవ్వదు. ఇది ఆ స్కేల్ ఫామ్ అప్పుడు మనం చేసుకుని మంచిగా ఉంటుంది. ఇది డౌన్లోడ్ సైకిల్ అన్నమాట. ఈ డౌన్లోడ్ సైకిల్లో ఫిక్స్డ్గా ఒక ప్రోగ్రామ్ ఉంటుంది, అంటే రిన్స్ అండ్ స్పిన్. బకెట్ అద్దడం, స్పిన్ చేయడం. ఈ రిన్స్ అండ్ స్పిన్ ఉంటుంది ఆప్షన్ 18 minutes. ఏదైనా మీరు ఉతకాల్సిన అవసరం లేదు బట్టల్ని, అదే స్పిన్ చేయాలన్న ఆప్షన్ ఉన్నప్పుడు ఈ డౌన్లోడ్ సైకిల్లో పెట్టి వేసుకోవచ్చు. ఈ డౌన్లోడ్ సైకిల్లో ఎనీ వన్ ఫంక్షన్ మీరు అరేంజ్ చేసుకోవచ్చు. కానీ దానికంటూ ఇంట్లో ఒక రూటర్ ఉండాలి. రూటర్ ఉంటే వైఫై సింబల్ దీంట్లో ఆన్ చేసుకొని మనకు ఆ రూటర్ కనెక్షన్ ఇస్తే అప్పుడు ఇది వైఫైతో డౌన్లోడ్ సైకిల్కి చేంజ్ చేసుకోవచ్చు. ఆ డౌన్లోడ్ సైకిల్లో ఏదైనా సరే క్విక్ వాష్ కానీ లేకపోతే మిక్స్డ్ ఫ్యాబ్రిక్ కానీ ఏదైనా సరే మనం మెన్షన్ చేసుకోవచ్చు. వేరే అడిషనల్ ప్రీ వాష్ అనేది కూడా వస్తుంది. ఆ ప్రీ వాష్ కూడా మనం దీంట్లో మనం పెట్టుకోవచ్చు. కానీ ఇది దీనికంటే ఒక వైఫై రూటర్ మన ఫోన్లో అప్లికేషన్ అనేది డౌన్లోడ్ చేసుకొని థింక్ యాప్ ఆ ఫార్మాట్లో సెట్ చేసుకోవాలి యాప్లో. అప్పుడు ఇది మనకి చూపిస్తుంది. సరే, ఈ ఓవరాల్ సెక్షన్లన్నీ ఇవే ఉన్నాయి. అడిషనల్ కంటే ఇక్కడ వస్తాయి. ఈ అడిషనల్ ఎందుకు వస్తాయి అంటే రింజ్ ప్లస్. అంటే రింజ్ ప్లస్ అంటే 2 times రింజ్ చేస్తుంది. దీంట్లో పెట్టాను రింజ్ ప్లస్ చేశాను, హోల్డ్ చేసి పట్టుకుంటే 3 seconds. రింజ్ ప్లస్ 2 times అవుతుంది. అవసరం లేదనుకున్న హోల్డ్ చేసి పట్టుకుంటే తీసేస్తాం, అవసరం లేదు. ఇది రిమోట్ స్టార్ట్ అన్నమాట. అంటే రిమోట్ స్టార్ట్ అంటే మన మొబైల్ ఆపరేటింగ్ రిమోట్ స్టార్ట్ అన్నమాట. మొబైల్ ఆపరేటింగ్ రావాలంటే ప్రెస్ చేసి పట్టుకుంటే వైఫై సింబల్ ఆన్. ఈ వైఫై సింబల్ ఆన్ చేసుకొని రిమోట్ స్టార్ట్ మీరు దీనిలో ఆపరేట్ స్టార్ట్ చేస్తారంటే కానీ ఈ రిమోట్ స్టార్ట్ యాక్టివేట్ అయ్యి అప్పుడు ఇది అనేది రిమోట్ సెక్షన్లోకి మారుతుంది. మీ మొబైల్లో మీరు ఆపరేట్ చేసుకోవచ్చు. అది అవసరం లేకపోతే ప్రెస్ చేసి పట్టుకుంటే ఈ వైఫై ఆఫ్ అయిపోతుంది. ఈ వైఫై ఆన్లో ఉంటేనే మీకు వైఫై రొటేట్ పనిచేస్తుంది, లేకపోతే అది పనిచేయదు. ఇది డిలే ఎండ్ అన్నమాట. డిలే ఎండ్ ఎందుకంటే మనకు ఎప్పుడైనా మీరు ఆఫీస్కి వెళ్ళారు లేకపోతే వేరే ఊరికి వెళ్ళారు, ఈవినింగ్ వస్తామన్నప్పుడు ఈ టైం డిలే సెట్ చేసుకోవచ్చు. 10 hours పెట్టాను. ఇక్కడ ప్లే చేశానంటే ఇప్పటి నుంచి ఆఫ్టర్ 10 hours తర్వాత స్టార్ట్ అవుతుంది. మీరు వచ్చేటప్పుడు రెడీ అయిపోతుంది. అవసరం లేకపోతే ప్రెస్ చేసుకుంటూ పోతే అయిపోతుంది. ఏమైనా అర్థం కాని విషయం ఏమైనా వచ్చినా ప్రెస్ చేస్తే ఆఫ్ అయిపోతుంది. మళ్ళీ ఆన్ చేస్తే ఫస్ట్ నుంచి మొదలవుతుంది. సరే, దీంట్లో ఇంకా మన డౌట్ ఉంటే చెప్పండి. మ్యాక్సిమం చూసాను అంతా.